జరిగిన ఇన్సిడెంట్ వల్ల డాక్టర్ లైసెన్స్ పోగొట్టుకున్నందుకు తను చాలా బాధపడుతున్నాడు. మొత్తానికి అతను గుడ్ పర్సనా? నేనే పొరపాటు పడ్డానని అంటున్నావన్నమాట. అవును, నేను దగ్గర ఉండి చూస్తున్నాను కదా. ఎస్ ఏ జెంటిల్మన్. సర్లే, నేనేం హెల్ప్ చేయాలో చెప్పు. ఆ రోజు హాస్పిటల్లో ఆ పాపను బతికించడానికి త్రిదేవ్ చాలా ట్రై చేశాడంట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాప చనిపోయిందంట. అందుకు తను ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడు. చేయని తప్పుకి అనవసరంగా తనని పనిష్ చేశారు. సో నువ్వు చనిపోయినా ఆ పాప వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ తీసుకునిస్తే వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి త్రిదేవ్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కావాలంటే నాన్నగారితో కూడా మాట్లాడిస్తాను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి. శ్రీవల్లి, ఇక్కడ పరిస్థితులు ఇండియాలో ఉన్నట్టుగా ఉండవు. ఇలా ఒకరికి తెలియకుండా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలిస్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ ఖ్యాతి, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి. సరే, ఐ విల్ ట్రై. డీటెయిల్స్ తెలిసిన వెంటనే నీకు మెయిల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఖ్యాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ గాడు అమౌంట్ నా అకౌంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. మరి ఆ విషయం మాకు చెప్పాలి కదా. నువ్వు ఆల్రెడీ భవానీ వాళ్ళతో గొడవపడి కోపంలో ఉన్నావు కదా, అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు. ఆ దినేష్ గాడు ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నాడు. వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఆఫీస్కి హెడ్ అయిపోతాడు, మనకి ఎముడై కూర్చుంటాడు. నిజమే బావా, వాడి వల్లే 2 కోట్లు నాకు దక్కకుండా పోయాయి. వీడు అడ్డుగా ఉంటే మనకి ప్రమాదమే. మరేం చేద్దాం? ఏదో ఒకటి చేసి వాడిని పైకి పంపించేద్దామా? అంత దూరం ఎందుకు, వాడికి వాడే మనకు అడ్డు తొలగిపోయేలా చేద్దాం. ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది బావా. నేను చెప్పినట్టు చేస్తే ఇక వాడు మన జోలికి రాడు. ఏంటో చెప్పు, వెంటనే చేసేద్దాం. అది బావ ప్లాన్. ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా? 100% అవుతుంది, నన్ను నమ్ము. అక్క, నువ్వు అలా సీరియస్గా ఉంటే మనకే ప్రాబ్లం అవుతుంది. కొంచెం నార్మల్గా ఉండు. నువ్వు కూడా నేను చెప్పినట్టు వినాలి. యాక్చువల్లీ ఈ ప్లాన్ నీకోసమే వేశాను. ఆ పూర్ బ్యాచ్ అంతా పరారైపోతారు. నాకు కావాల్సింది అదే. నువ్వు చెప్పినట్టుగానే కూల్గా ఉంటాను. ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామో చెప్పు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఆ దినేష్ గారి ఫోన్ 2 నిమిషాల పాటు నా చేతిలోకి రావాలి. ఎలా వాడి ఫోన్ తీసుకురావాలో అది ఆలోచించండి. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి అన్నయ్య? ఆర్తి గురించి. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తను మీతో చాలాసార్లు అమర్యాదగా ప్రవర్తించింది. అది నాకు తెలిసి అప్పుడే మందలించాను, అయినా తను మారలేదు. భార్య చేసిన తప్పులో సగం భర్తకు కూడా వర్తిస్తుందంటారు. తన ప్రవర్తన నీకు చాలా బాధ కలిగించిందని తెలుసు. అందుకే తన బదులు
నేను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అయ్యో పర్వాలేదన్నయ్య. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. అందరం సర్దుకుపోయాం కదా, ఇక ఇప్పుడు మళ్ళీ అయిపోయిన దాని గురించి ఎందుకు? తను చేసిన తప్పుకి మీరు సారీ చెప్పడం కరెక్ట్ కాదు బావగారు. నేనేమీ మీరు క్షమాపణలు చెప్పాలని కూడా అనుకోలేదు. మీరు దీని గురించి ఆలోచించకండి. అక్కన్న మాటలకి నేను బాధపడిన మాట వాస్తవమే. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోను కదా. నాది కూడా సర్దుకుపోయే మనస్తత్వమే. మనసు కొంచెం తేలిక పడ్డాక అక్కతో నేను మాట్లాడతాను. చాలా సంతోషం అమ్మా. మీ మంచితనాన్ని ఆర్తి అర్థం చేసుకోకపోవడం తన దురదృష్టం. మరోసారి తను ఇలా బిహేవ్ చేయకుండా చూసుకుంటాను. వస్తానమ్మా. ఆర్తి యొక్క ప్రవర్తనకి బావగారి ప్రవర్తనకి ఎంత తేడా ఉందో చూసారా? అన్నయ్య పైకి కఠినంగా కనిపించిన తన వాళ్ళంటే తనకి ఎంతో అభిమానం. ఈరోజు కూడా ఆర్తి అక్క పూజ చేసే టైంలో నన్ను కోపంగానే చూసింది. తను ఎప్పుడు మారుతుందో ఏంటో. టైం వచ్చినప్పుడు ఆవిడే మారుతుంది. పద. సరే సుభాష్, చెప్పింది గుర్తుంది కదా? అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఏమాత్రం తేడా రాకూడదు. అసలు ఎవరికి అనుమానం కూడా రాకూడదు. అఫ్కోర్స్ నువ్వు కరెక్ట్గానే చేస్తావు అనుకో, కానీ కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే. ఇప్పుడు పద్మ వ్యూహం పక్కాగా సెటప్ అయిపోతుంది. నీ తమ్ముడు మామూలుడు కాదార్తి. నువ్వు ఆ భవానీని ఇంట్లోంచి గెంటేయాలన్నావో లేదో, నీకోసం ఇంత గొప్ప ప్లాన్ వేశాడు. మా అక్క కోసం నేను ఆ మాత్రం చేయలేనా బావా? ఆ భవానికి ఎంత ధైర్యం ఉంటే మా అక్కనే ఎదిరించి మాట్లాడుతుంది. పైగా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి జరిగింది మర్చిపోమ్మా అంటే మేము ఆత్మాభిమానం గల మనుషులం అంటూ నాకే లెక్చర్ ఇస్తుందా? ఇప్పుడు చూస్తా వాళ్ళ ఆత్మాభిమానాలు ఆత్మగౌరవాలని ఏం చేస్తారో. నా ప్లాన్ ప్రకారం రేపు స్వయంగా శ్రీవల్లే దినేష్ని భవానీని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. శ్రీవల్లి అంత పని చేస్తుందంటావా? డౌటే లేదు, కన్ఫర్మ్గా చేస్తుంది. ఎన్ని గొడవలు జరిగినా అందరం కలిసి ఉండాలనేదే తన కోరిక. వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తుందేమో గాని ఇక్కడి నుంచి పంపించేంత పని చేస్తుందా? చేసేలా మనం చేస్తాం కదా. పాపం ఈరోజు శివుణ్ణి కూడా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చూడమని మొక్కుకొని ఉంటుంది. కానీ రేపే తన చేతులతో దినేష్ వాళ్ళని బయటికి గెంటించే పరిస్థితి మనం కల్పించాం. శివరాత్రి పండగ మనకి వరం, శ్రీవల్లికి శాపం.